నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్వరు నవ్వకండి, సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను. సో మన అవినాష్ ఉన్నాడు కదా, దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడట. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఇప్పుడు మీకు నేను ఆధారాలతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ద్వారా డెవలప్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అని చెప్పి దానికి పిలుపునివ్వడం జరిగింది. అందరూ అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనాల్లోకి వెళ్ళి పీపీపీ విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పీపీపీ విధానం మాకొద్దు అని చెప్పి సంతకం తీసుకొని రావడము ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం అది మంచిదా చెడ్డదా రాజకీయంగా కాసేపు పక్కన పెడితే అటువంటి కార్యక్రమాన్ని మీకు అప్పచెప్పినప్పుడు మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఉన్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలనో లేకపోతే ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి. మరి ఈయన చూడండి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 95,000 సంతకాలు సేకరించారంట. 95,000కు పైగా అంట. ఒక నియోజకవర్గంలో ఒక 2,30,000 ఓట్లు ఉందనుకుందాము. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడాను ఆ నియోజకవర్గంలో 50 నుంచి 60% వరకు వాళ్ళు నియోజకవర్గాల్లో ఉండరు. ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో బయట రాష్ట్రాలకో బయట ఊర్లకో వెళ్ళి ఉంటారు. సో ఒక్కొక్క నియోజకవర్గంలో తిప్పి కొడితే అక్కడ ఉండేవాళ్ళు 70,000 నుంచి 80,000 మంది వరకు ఉంటారు. ఆ 70,000 మంది 80,000 మంది అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉండరు కదా. సో 50-50 వేసుకున్నా కూడా 50% కూటమికి, 50% లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి 39% వైఎస్ఆర్సీపీకి ఉంటారు. అంటే 70,000 మంది 80,000 మంది కూడా లేనటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంతకాలు సేకరిస్తే 95,000 మంది సంతకాలు ఎట్లా పెట్టారు. సో 1 కోటి సంతకాల సేకరణ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలకు లెక్క పెట్టుకుంటే 55,500 మంది సంతకాలు పెడితే 1 కోటి సంతకాలు అవుతాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 55,500 మంది సంతకాలు పెట్టించాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిలుపునిచ్చారు. గుండె మీద చెయ్యి వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించండి. ఏ ఇన్ఛార్జ్ అయినా పట్టుమని 10 రోజులు రోజుకు 10 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఉదాహరణకు నగిరి నియోజకవర్గం తీసుకోండి. నగిరి నియోజకవర్గంలో రోజా గారు ఆదివారం పూట 10 నిమిషాలు అక్కడ సంతకాలు సేకరించేసి సో 55,500 సంతకాలు 10 నిమిషాలు 20 నిమిషాల్లో పెట్టడం కుదురుతుందా? సరే ఈమెమైనా టీమును పెట్టి ఏమైనా చేపిస్తా ఉందా? ఈమె చెప్తేనే ఈనేదానికి దిక్కు దివానం లేదు నగిరిలో. ఇంక ఈమె టీం చెప్తే ఎవడైనా సంతకం పెడతాడా? కాబట్టి మొత్తం హోల్సేల్గా జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేస్తున్నారు. సో పార్టీని, ఏ పార్టీ అయినా కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పార్టీని మోసం చేయడం అంటే కన్న తల్లిని మోసం చేసినట్లు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు. సో ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 95,000 సంతకాలు సేకరించారంట. ఇప్పుడు వీళ్ళ కథంతా పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో 55,500 సంతకాలు సేకరించారా? ఎవరు సేకరించారు? ఎప్పుడు సేకరించారు? అసలు ఈయన పోయిన రోజు ఈయన ఒక్కడు సంతకం పెట్టాడు. ఎక్కడైనా సాక్షి పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అయినా చూపించండి. సో 55,500 మంది సంతకాలు పెట్టాలి అంటే ఎన్ని రోజులు ఆ కార్యక్రమం జరగాలి? పాపం ఆయనేమో 20 రోజుల ముందే చెప్పాడు. 20 రోజులుగా ఏ నియోజకవర్గంలోనైనా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సంతకాలు సేకరిస్తూ ఉన్నారా? సో ఇలాంటి వాళ్ళను నమ్ముకుంటేనే కదా 151లో నుంచి 5 మాయమైపోయి 11 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇట్లా పోస్టర్లు, సాక్షి పేపర్లో వచ్చేటువంటి న్యూస్లు కనుక వింటే
వచ్చే ఎన్నికల్లో 2029లో ఈ 11 సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు హోల్సేల్గా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఒకే ఒక్క జిల్లాలో కూడా 100% ఇలా ఈ కార్యక్రమం అయితే జరగడం లేదు. అంటే జనాల్లో ఎలాగూ దీని మీద నమ్మకం లేదనుకోండి, వాళ్ళు పీపీపీ విధానం ద్వారానే మెడికల్ కాలేజీలు డెవలప్ చేస్తే బాగుందనే అభిప్రాయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తునేమి పాల్గొనడం లేదు. అదేవిధంగా కోర్టుకు వెళ్తే హైకోర్టు దగ్గర మొట్టకాయలు పడింది. పీపీపీ విధానం ద్వారా డెవలప్ చేస్తే తప్పేంటి అని. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ పీపీపీ విధానం ద్వారానే డెవలప్ చేశారు కదా, మరి ఇప్పుడు కొత్తగా మీరు వచ్చి అడ్డుకునేది ఏందనే మొట్టికాయలు కూడా వేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ పార్టీ నాయకులు హోల్సేల్గా మోసం చేస్తూ ఉన్నారు. కాస్త చూసుకోండి, అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. సో దానికి ఉదాహరణే మన అవినాష్ 95,000కు పైగా, అంటే 1,00,000 వరకు సంతకాలు సేకరించేశానని వారం ముందే బ్యాన్ వేసేసుకున్నాడు. మళ్ళా ఒక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 1,00,000 మందికి పైగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టేశారు పీపీపీ విధానమే వద్దని. సో పీపీపీ విధానం ఏమిటని ఏదైనా ఒక నియోజకవర్గంలో సర్వే గన చేస్తే 99 మందికి ఆ విధానం ఏందో కూడా తెలియదు. అలాంటిది వీళ్ళు పోయి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి సంతకాలు సేకరించినారంటే నిజంగా, అందుకే చెప్పాను మొదట్లో, దయచేసి నవ్వద్దండి, సీరియస్ మ్యాటరు. ఈ విధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ నాయకులే, సొంత పార్టీ నాయకులే మోసం చేస్తూ ఉన్నారు. సో ఈ మోసాన్ని తెలుసుకొని ఇప్పుడు ఉదాహరణకు ఈయన కనుక టికెట్ ఇచ్చారనుకోండి, 95,000 సంతకాలు, దాదాపు 1,00,000 సంతకాలే పెట్టించినోడు ఓట్లు వేయించుకోలేడా అని. మొన్న ఎన్నికల్లో ఈయనకు వచ్చిన ఓట్లు 69,000, ఈయన పెట్టించినటువంటి సంతకాలు 95,000 అంట. కనీసము చెబితే నమ్మేటట్లు ఉండాలి కానీ గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్లు ఉండకూడదు కదా. కాబట్టి మళ్ళా కనుక టికెట్ ఇస్తే పొర్లు దండాలు పెట్టించి కొడతాడు గద్దె రామ్మోహన్ మళ్ళా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని ఎలా జరుగుతుంది అనేటువంటి మానిటర్ కూడా చేసుకోవాలి ఇక్కడుండి. మీరేమో ఇక్కడ ఉండరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పి మీరు బెంగళూరులో ఉంటారు. ఇక్కడ మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తా ఉంటారంటే ఈ విధంగా చేస్తున్నారు, ఇది మచ్చుతున్నక. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.